ఋతుపవనాలు ప్రవేశించాయి అంటున్న వారందరికీ కూడా ఇదొక న్యూస్. ఎందుకంటే ఋతుపవనాలు ఇంకా రాష్ట్రంలోకి ప్రవేశించలేదు. ముఖ్యంగా ఆంధ్రాలోకి అసలు ప్రవేశించలేదు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంటే అది ముందుగా తాకాల్సింది కేరళలో తాకాలి. అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఋతుపవనాలు ఎలా తాకుతాయి, ఎప్పుడు ప్రవేశిస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు. ఇదంతా కూడా బంగాళాఖాతం, ఇదంతా కూడా బే ఆఫ్ బెంగాల్. ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది మధ్య బంగాళాఖాతం అంటారు దీన్ని. తర్వాత ఇది ఈశాన్యం. ఇవన్నీ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి పోర్ట్ బ్లెయిర్ ఉంది, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇవి. ప్రస్తుతం అయితే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని ఇక్కడ నైరుతి ఋతుపవనాలు తాకాయి, అలాగే మొదలయ్యాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నార్త్ అండమాన్ మొత్తం అంతా కూడా ఇదంతా ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఈ మొత్తం ప్లేసుల్లో పోర్ట్ బ్లెయిర్ కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కావచ్చు, ఈ ప్రాంతంలోనే ఇప్పుడు మొత్తం ఋతుపవనాలు అయితే తాకాయి. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇలా ప్రవేశించి ఇవి కొద్ది రోజుల పాటు, అంటే మే 10 నుంచి దాదాపుగా జూన్ 20వ తారీఖు లోపు ఋతుపవనాలు ఎప్పుడైనా తాకే అవకాశం ఉంటుంది. ఈ ఫోర్కాస్ట్ ప్రకారం చూసుకుంటే వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రస్తుతం అయితే కనుక ఋతుపవనాలు ప్రవేశించాయి. ఇక్కడ ప్రవేశించిన తర్వాత ఇవి ఇలా ప్రయాణిస్తాయి. ఇవి ప్రయాణించి మొత్తం బంగాళాఖాతం అంతా ఇవి ప్రయాణిస్తూ ఇలా వస్తాయి. అంటే మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ తిరువనంతపురం ఉంది, ఇది నాగపట్నం, ఇది చెన్నై, అలాగే ఇదంతా నెల్లూరు, కృష్ణపట్నం, ఇదంతా ఒంగోలు, ఇదంతా కూడా ఇది ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇవి ఇలా వచ్చి ఈ శ్రీలంక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మొత్తం అంతా ప్రవేశించిన తర్వాత ఇక్కడ ఈ తిరువనంతపురం, అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక కేరళలో ప్రవేశించిన తర్వాత దేశం మొత్తం కూడా ఋతుపవనాలు విస్తరిస్తాయి. ఇది జనరల్గా జరిగే మొత్తం రొటీన్ ప్రక్రియ. ఇప్పుడు 19 తర్వాత ఋతుపవనాలు తాకి అని చెప్తున్న వారందరికీ కూడా తాకడం అయితే తాకి, ఎక్కడ తాకి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మాత్రమే తాకి. ఈ ప్రాంతంలో తాకి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలాగంతా ఫోర్కాస్ట్ అంతా వచ్చి ఇదంతా కూడా ఋతుపవనాలు ఇంత విస్తరించిన తర్వాత మధ్య బంగాళం కావచ్చు, ఈశాన్యంలో కావచ్చు, ఇవన్నీ కూడా ప్రయాణించి ఎక్కడి నుంచి ఈ శ్రీలంక మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇది ఆవరించిన తర్వాత కేరళకు వస్తాయి. కేరళకు వచ్చిన తర్వాత తమిళనాడు నాగపట్నం చూసుకుంటే ఇవన్నీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆవరించిన తర్వాత అప్పుడు ఏపీలోకి పూర్తిగా విస్తరిస్తాయి. అంటే దాదాపు ఇది జరగడానికి ఒక 15 రోజుల ప్రక్రియ అయితే పడుతుంది. ఈ 15 రోజుల ప్రక్రియలో మాత్రం ఇక్కడ జరుగుతుంది. ఇదంతా ఋతుపవనాలు ప్రవేశించి విస్తరించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే కనుక అండమాన్ నికోబార్లోని ఈ ప్రత్యేక పరిస్థితుల కారణంగా, అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడ అల్పపీడనం ఏర్పడింది. అది చూసుకుంటే సౌత్ అండమాన్లో చూసుకుంటే కనుక ఇది మాల్దీవులు, కామరిన్ను, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, నికోబార్ ఐలాండ్ సముద్ర తీర ప్రాంతంలోనూ నైరుతి ఋతుపవనాలు అయితే స్పష్టంగా తాకాయి. అక్కడి నుంచి రాబోయే కొన్ని రోజుల్లో అండమాన్లోని మిగతా ప్రాంతాల్లోనూ, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇవి కదులుతూ ఉంటాయి. కదిలి అప్పుడు ఇవన్నీ కూడా కేరళకు వస్తాయి. కేరళకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి మనం లెక్క పెట్టుకోవాలి. ఫస్ట్ కేరళలో తాకిన తర్వాత మాత్రమే ఋతుపవనాలు మనకు తాకాయని చెప్పి అర్థం ఉంటుంది. ఎందుకంటే మిగతా అంతా కూడా ఋతుపవనాలు విస్తరించే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఉంటాయి. ఇప్పుడు ఋతుపవనాలు అప్పుడు తాకిన తర్వాత వచ్చే వర్షాలు వేరు. ప్రస్తుతం ఎండల కారణంగా కూడా ఎక్కువగా వర్షాలు వస్తాయి. ఎండలు ఎక్కువగా ఏర్పడడం వల్ల చాలా ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయి. అవి సాధారణ వర్షాలని చెప్పాలి. అయితే ఎక్కువగా మనకి ఋతుపవనాలతో మొదలయ్యే వర్షాలన్నీ కూడా దాదాపు జూన్ 8 నుంచి 9 తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 10-15 రోజుల పాటు ఎండలు ఎలాగే స్థిరంగా ఉంటాయి. అయితే ఈ మధ్యలో కొంచెం అల్పపీడనం ఏర్పడింది కాబట్టి కొద్దిపాటి వర్షాలు కొద్ది ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఋతుపవనాలు మాత్రం ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇప్పుడు విస్తరించి ఇలా వచ్చి దాదాపు 15 రోజులు ట్రావెల్ చేస్తాయి. ఈ 15 రోజులు ట్రావెల్ చేసి కేరళను తాకుతాయి. కేరళను తాకిన తర్వాత మాత్రమే ఈ మొత్తం అన్ని ప్రాంతాలకి విస్తరిస్తాయి. అంటే ఫస్ట్ తిరువనంతపురం నుంచి మొదలుకొని నాగపట్నం నుంచి అటుపక్క తంజావూరు నుంచి ఇటుపక్క నుంచి చెన్నై వరకు వెళ్ళి కృష్ణపట్నం, నెల్లూరు, ఒంగోలు, ఇవన్నీ తాకుతాయి. ఇవన్నీ కూడా మచిలీపట్నం, ఇంకా ఇదంతా సోఫార్ ఇవన్నీ మనకు తెలిసినవే. ఈ తర్వాత ఇదంతా కూడా గోపాల్పూర్, ఒడిస్సా ఇటుపక్క ప్రాంతాల్లో చూసుకోవచ్చు. ఇలా విస్తరించిన తర్వాత ఫస్ట్ తాకిడైతే కనుక బంగాళాఖాత తీర ప్రాంతాల్లో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో కేరళ, తమిళనాడు, ఆ తర్వాత విశాఖపట్నం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలు కాకినాడ, గంగవరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఆ తర్వాత ఒడిస్సా తీర ప్రాంతాల్లోని బాలాసోరు, ఆ తర్వాత అవన్నీ కూడా ముందుకు వెళ్ళి ఆ బాలాసోర్ దగ్గర నుంచి మొత్తం అంతా విస్తరిస్తాయి. ఇవన్నీ కూడా ఇలా విస్తరించి వర్షపాతం అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి మనం లెక్కేసుకోవాలి ఋతుపవనాలకు సంబంధించిన వర్షాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అల్పపీడనాలు ఏర్పడడం కానీ, అల్పపీడనాలు వాయుగుండంగా ఏర్పడడం కానీ, ఈసారి అయితే కనుక తుఫాను వాతావరణాలు కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది.
ఈలోపు ఏర్పడినవన్నీ కూడా ఈ అల్పపీడనం ద్వారా కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు క్యూములోనింబస్ మేఘాల ద్వారా ఏర్పడిన అయితే కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కామరిన్ వరకు ఇవి ఇప్పటి నుంచి మొదలుపెట్టి కామరిన్ వరకు ఇవన్నీ ఋతుపవనాలు ఏర్పడి ఇక్కడి నుంచి సాగుతాయి. ఈ తర్వాత ప్రవేశించిన తర్వాత ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో విస్తరించిన తర్వాత కేరళను తాకే అవకాశం ఉందని తెలుస్తుంది. ఋతుపవనాలు ఏర్పడిన తర్వాత ఫస్ట్ జరిగేది ఏంటంటే మాన్సూన్ ఒకసారి డెసిషన్కి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా క్లియర్గా వర్షపాతం అయితే స్టార్ట్ అవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ అంటే పైన చూపించిన అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే దాన్ని మనం ఋతుపవనాలకు సంబంధించిన వర్షపాతంగా నమోదు చేసుకోవాలి. ఆ మేరకే వాతావరణ శాఖ కూడా చాలా సూచనలు కూడా చేస్తుంది. ప్రస్తుతం అయితే కనుక అండమాన్ నికోబార్లో మాత్రమే ప్రస్తుతం బంగాళాఖాతంలో అక్కడ మాన్సూన్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇది శుభసూచకమే. ఎందుకంటే ఇది వరకు చూసుకుంటే కనుక మే 1వ తారీఖు నుంచి రావాల్సిన ఋతుపవనాలన్నీ కూడా మే 10 తర్వాత వచ్చేసాయి. ఇప్పుడు 18 తర్వాత స్టార్ట్ అయిన ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోని ఈ ఋతుపవనాలు మెల్లిగా ప్రవేశించి కేరళకు దాదాపు ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో ఇక్కడ తాకేస్తాయి. ఏదేమైనా ఋతుపవనాలు ఈసారి మందగమనం కాదు, వేగంగానే ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఋతుపవనాలు వేగంగా విస్తరించిన తర్వాత వర్షపాతం కూడా ఈసారి వర్షాలు కూడా ఎక్కువ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక ఋతుపవనాలు ఇంకా రాష్ట్రంలో ప్రవేశించలేదు, ముఖ్యంగా దేశంలో కూడా ప్రవేశించలేదు. ఇవి ప్రవేశించి ఇంకా టైం పడుతుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ మేరకు మరో 15 రోజుల్లో ఋతుపవనాలు అయితే వస్తాయని చెప్పి సూచన కూడా చేస్తోంది.